ఫస్ట్ క్రష్ ఎపిసోడ్ 5. ఆ రోజు చాలా బిజీగా ఉంది వినీల్ కి. ఒకవైపు ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి, ఇంకోవైపు విజయ్ ఇండస్ట్రీస్ కొత్త ప్రాజెక్ట్ లాంచ్ మీటింగ్. రోజు 10కి బయలుదేరేవాడు. ఆ రోజు కాస్త తొందరగా బయలుదేరాలని రెడీ అవుతూ ఉన్నాడు. ఇంతలో కాలింగ్ బెల్ మోత. పని మనిషి వచ్చి వెళ్ళింది కూడా. ఇప్పుడు ఎవరై ఉంటారబ్బా అంటూ తలుపు తీశాడు వినీల్. ఓ అందమైన బుట్టలో 3 బాక్సులతో ఓ వ్యక్తి నిల్చొని ఉన్నాడు. ఎవరు అని అడిగాడు కొత్త వ్యక్తిని వినీల్. పక్కింటి విజితమ్మ పంపారు సార్, మీకిమ్మన్నారు అని చేతిలో పెట్టి వెళ్లిపోయాడు ఆ బుట్టని. టిఫిన్ క్యాంటీన్ లో చేద్దాం అనుకున్న వాడల్లా ఇక తప్పేటట్లు లేదని టేబుల్ పై ఆ బాక్స్ ఓపెన్ చేశాడు. ఫస్ట్ బాక్స్ లో లాలీపాప్ కనిపించింది. అది చూసి నవ్వుకున్నాడు వినీల్. చదువుకునే రోజులు గుర్తుకు వచ్చాయి. దానితో పాటు బెస్ట్ విషెస్ అని అందమైన దస్తూరితో ఓ చిన్న కవర్ స్లిప్ చుట్టి ఉంది. అలాగే ఇంకో బాక్స్ లో గుమగుమలాడుతూ వేడి వేడిగా సేమియా పాయసం, ఇంకో బాక్స్ లో నేతి పెసరట్లు ఉన్నాయి. కమ్మని ఇంటి వంటల రుచితో టిఫిన్ కార్యక్రమం ముగించి చకచకా మెట్లు దిగాడు వినీల్. ఇప్పుడు తప్పనిసరిగా పక్కింటి వైపు చూడాల్సి వస్తుంది. ఇది మామూలే. ఓ అందమైన ఫ్లవర్ గుత్తి పట్టుకొని చేతులు ముందుకు చాపి ఆల్ ది బెస్ట్ అని చిరునవ్వుతో పలకరించింది విజిత. బదులుగా థ్యాంక్ యూ అంటూ చెయ్యి ఊపి కారులో బయలుదేరిపోయాడు ఆఫీస్ కి వినీల్. ఆఫీస్ లో ఎంటర్ అవుతూనే ఓ 10 అడుగుల ఫ్లెక్సీ దర్శనమిచ్చింది. అందులో తన నిలువెత్తు ఫోటో. కంగ్రాట్స్ టు బెస్ట్ ఎంప్లాయ్ అవార్డ్ మిస్టర్ నీల్ అని రాసి ఉంది. కంపెనీలో అందరూ అతన్ని నీల్ అని పిలుస్తూ ఉంటారు. అందరూ చుట్టుముట్టారు. బెస్ట్ విషెస్ చెప్తూ ఉన్నారు. అందరికీ వినీల్ ప్రతి అభివాదం చేస్తూ ఉన్నాడు. కొందరు బొకేలు, మరికొందరు అందమైన ఫ్లవర్స్ పట్టుకుని వరుసగా నిల్చొని ఉన్నారు. వినీల్ అందరికీ ప్రియమైన వాడు కావడంతో అందరి మొహాల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. బాస్ కూడా ఎదురొచ్చి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నాడు. హార్టీ కంగ్రాట్స్ వినీల్, ఇది వరుసగా 4సారి అవార్డు నీకు రావడం నీ ప్రతిభకు నిదర్శనం అని సంతోషించాడు. కేక్ కటింగ్ మధ్యాహ్నం పెట్టుకుందాం అని అన్నాడు మృణాల్. ఎస్ మృణాల్, ఇప్పుడు కోడింగ్ అప్లోడ్ చేయాలి. మధ్యాహ్నం ఆ కొత్త ప్రాజెక్ట్ కి ప్రిపేర్ చేయించాలి అంటూ తన క్యాబిన్ వైపు నడిచాడు వినీల్. వర్క్ హాలిక్, ఇలాంటి ఒకడుంటే చాలు ప్రతి కంపెనీకి అని మనసులో అనుకున్నాడు మృణాల్. అనుకున్న టైంకి ముందే వినీల్ ప్రాజెక్ట్ సబ్మిషన్ పూర్తయింది. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు. విజయ్ ఇండస్ట్రీస్ ప్రాజెక్ట్ కి ప్రిపరేషన్ ఓ 4కి అసైన్ చేశాడు వారి వద్ద నుంచి వచ్చిన మెయిల్స్ ఆధారంగా. అబ్బా అనుకుంటూ ఓ లార్జ్ కాఫీ తెప్పించుకున్నాడు రిలీఫ్ కోసం. టైం చూశాడు, 1 గంట అయింది. లంచ్ మీటింగ్ 2 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఇంతలో నాన్న నుంచి ఫోన్. చెప్పండి నాన్నగారు, ఎలా ఉన్నారు? అమ్మ ఎలా ఉంది అని అడిగాడు వినీల్. అంతా బాగున్నాంరా. నీవు పంపిన జాతకం సిద్ధాంతి గారికి ఇప్పుడే ఇచ్చి వస్తున్నాం. ఇంతకు ఎవరు వాళ్ళు అంటూ వివరాలు అడిగాడు. వివరంగా చెప్తానండి, ముందు జాతకాలు సరిపోనివ్వండి అని అన్నాడు వినీల్. సరేరా, ఆయన 2 రోజుల్లో చెప్తానన్నాడు. కొంచెం బిజీగా ఉన్నాడు అని అన్నాడు. సరే నాన్నగారు, ఉంటాను మరి, రాత్రికి మాట్లాడతాను అని చెప్పి పెట్టేశాడు వినీల్. అనుకున్న టైం 2 గంటలకు పోర్టికోలో 4 కార్లు వచ్చి ఆగాయి. ముందున్న ఫారిన్ కార్ లో విజయ్ ఇండస్ట్రీస్ గ్రూప్ అధినేత వెంకటరాజు గారు, వారి అమ్మాయి విజిత దిగారు. వెనుక 3 కార్లలో విజయ్ ఇండస్ట్రీస్ స్టాఫ్ దిగారు. మృణాల్ వారిని సాధారణంగా ఆహ్వానించి లోపలికి తీసుకుని వచ్చాడు. చాలా పెద్ద ఎంఎన్సీ సాఫ్ట్వేర్ కంపెనీ కావడంతో హైటెక్ సిటీలో ఆ బిల్డింగ్ అన్నిటిలోకి భిన్నంగా కనిపిస్తూ ఓ మోడల్ గా ఉంది. ఎంటర్ అవుతున్న పెద్ద రిసెప్షన్ హాల్. అందులో రిసెప్షన్ సిబ్బంది ఉంటారు. వెంకట్రాజు గారు లోపలికి రాగానే ఆ పరిసరాలు చూసి మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. దీంతో మృణాల్ తో చాలా బాగుంది మీ మెయింటెనెన్స్ అని అన్నాడు. మృణాల్ మృదువుగా థ్యాంక్ యూ అని చెప్పాడు. రాజుగారి కళ్ళు బెస్ట్ ఎంప్లాయ్ ఫ్లెక్సీపై నిలిచింది. కాసేపు ఆ ఫ్లెక్సీ వద్ద ఆగాడు. ఎవరి నీల్ అని అడిగాడు. విజిత ఆ ఫ్లెక్సీ వైపు అలానే ఆనందంగా చూస్తూ ఉండిపోయింది. చక్కని సూట్ లో వినీల్ మెరిసిపోతూ ఉన్నాడు. మృణాల్ వివరించాడు. అతను వినీల్ సార్, గత 4 ఏళ్లుగా బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు తీసుకుంటూ ఉన్నాడు. ఫారిన్ లో ఉంటూ డెప్యూటేషన్ మీద 6 నెలల క్రితం ఇక్కడికి వచ్చాడు. ఇక్కడి వాళ్ళను ట్రైనింగ్ చేసేందుకు పిలిపించాము అని చెప్పాడు. ఇప్పుడు మీ ప్రాజెక్ట్ చేయబోయే టీం లీడర్ కూడా అతనే అంటూ చెబుతూ ఉన్నాడు. ఓ వెరీ నైస్ అంటూ మెచ్చుకున్నాడు రాజుగారు. కూతురు వైపు చూశాడు. ఎస్ డాడ్, వెరీ నైస్ అంది విజిత మనసులో తెగ సంతోషపడిపోతూ. సార్, ఫస్ట్ లంచ్ కు వెళ్దామా, తర్వాత చిన్న డెమో ప్రెజెంటేషన్ ఉంటుంది అని అన్నాడు మృణాల్. నో, ముందు మీటింగ్ అండ్ డెమో, తర్వాత లంచ్ అన్నాడు రాజుగారు. ఎంతసేపు? 1 గంటలో అవుతుంది కదా అని అడిగాడు. ఎస్ సార్, గంటలోపే అవుతుంది అని బదులిచ్చాడు మృణాల్. అలాగే మీటింగ్ హాల్ కి రమ్మని వినీల్ కి కబురు పంపాడు. రాజుగారు విజిత వెంట వచ్చిన విజయ్ ఇండస్ట్రీ స్టాఫ్ మీటింగ్ హాల్లో కూర్చున్నారు. వినీల్ అతని బృందం మీటింగ్ హాల్లోకి వచ్చారు. ఫుల్ సూట్ లో వినీల్ సినీ హీరోలా మెరిసిపోతూ ఉన్నాడు. అతన్ని చూడగానే వెంకట్రాజు చాలా ఇంప్రెస్ అయ్యాడు. ఇక విజిత ముగ్ధ మోహనం అయింది. విజిత వస్తుందని ఊహించని నీల్ ఆమెను చూడగానే ఒకంత ఆశ్చర్యం, ఆనందం రెండూ ఏకకాలంలో కలిగాయి.
కళ్ళతోనే విజితని పలకరించాడు నవ్వుతూ. మృణాల్ వినిల్ ని అతని టీం ని పరిచయం చేశాడు. వెంకటరాజు గారు కూడా తమ స్టాఫ్ ని పరిచయం చేశాడు. కరచాలనాలు అయిన తర్వాత ప్రత్యేకంగా తన కూతురు విజితని పరిచయం చేశాడు, డాక్టర్ విజిత అని అంటూ. సో ఫ్రెండ్స్, తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.